నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డీలిమిటేషన్ ఎజెండాతో ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల వాదనకు జాతీయ స్థాయిలో బలం కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రోరేటాకు వ్యతిరేకంగా దక్షిణాది సీఎంలను సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రులకు రేవంత్ లేఖలు రాశారు. హైబ్రిడ్ మోడల్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలతో రేవంత్ టచ్లో ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలను ఒక్కతాటిపైకి తేవడంపై ఫోకస్ పెట్టారు. నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డీలిమిటేషన్ ఎజెండాతో ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల వాదనకు జాతీయ స్థాయిలో బలం కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రోరేటాకు వ్యతిరేకంగా దక్షిణాది సీఎంలను సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రులకు రేవంత్ లేఖలు రాశారు. హైబ్రిడ్ మోడల్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలతో రేవంత్ టచ్లో ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలను ఒక్కతాటిపైకి తేవడంపై ఫోకస్ పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంపత్. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి డీలిమిటేషన్ సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇక ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితో దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అన్ని రాష్ట్రాలు అటు తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా పుదుచ్చేరి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో నిన్న లేఖ రాశారు. డీలిమిటేషన్ సంబంధించిన అంశాలపై కూడా ఖచ్చితంగా కేంద్రంపై ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ సంబంధించిన అంశం తెర మీదకి వస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీట్లు ఒకసారి చూసుకున్నట్టయితే 413 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం 130 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ డీలిమిటేషన్ వస్తే అది ఉత్తరాది రాష్ట్రాలకు దాదాపు 621 సీట్లు ఉంటాయి. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 195 సీట్లు ఉంటాయి. అంటే ఈ గ్యాప్ 621కి 195కి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ గ్యాప్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే కేంద్రం ప్రభుత్వాలను అంటే కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంపై కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా పూర్తిగా వెనుకబడిపోతాము రాబోయే కాలంలో అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోరేటాకు వ్యతిరేకంగా కేంద్రంలో మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు ఢిల్లీకి వెళ్ళినాడు. అఖిలపక్షం సంబంధించిన అధిష్టానంతో పాటు మరోవైపు అన్ని రాష్ట్రాల అంటే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే రేవంత్ రెడ్డి టచ్లో ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా నిన్న లేఖను కూడా రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఈ నెల 16, 17, 18 3 రోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహిస్తుంది. కాబట్టి ఆ ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో కేంద్రంపై ప్రోరేటాకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి పిలుపునిచ్చింది. దీంతో పాటు హైబ్రిడ్ మోడల్ అదే జిఎస్డిపి ఆధారంగా అంటే ఆర్థిక సహాయకారం ఆధారంగా ఈ యొక్క నియోజకవర్గాల పెంపు అనేది జరగాలంటూ కూడా రేవంత్ రెడ్డి హైబ్రిడ్ అనే నినాదాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. మరి చూడాలి ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇప్పటికే ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు అయితే ఇప్పటికే మౌనంగా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా ఇది అన్యాయం అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాబట్టి దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఏ పార్టీలు వస్తాయి? ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించిన విషయంపై ఈ నెల 16, 17, 18 3 రోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఉంది. కాబట్టి ఆ సమావేశంలో డీలిమిటేషన్ బిల్లును కూడా అంటే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు కూడా తీసుకురావాలని ఇప్పటికే కేంద్రం అంటే ఆలోచిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఎందుకంటే కేంద్రం పార్లమెంట్లో ఫుల్ మెజార్టీ ఉంది. కాబట్టి ఈసారి ఎలాగైనా ఈ డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాలని చూస్తుంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు మాత్రము తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే మీడియాతో కూడా మాట్లాడారు. మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అన్ని
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖను కూడా రాశారు. కేరళ, అదేవిధంగా తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర ఈ ముఖ్యమంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఖచ్చితంగా డీలిమిటేషన్పై పోరాటం చేయాలి, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. మరి చూడాలి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఆ కూటమికి చంద్రబాబు నాయుడు మరి మద్దతు ఇస్తారా లేదా, ఎందుకంటే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి పార్టీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ముందుకెళ్తాడు, డీలిమిటేషన్ రేవంత్ రెడ్డితో కలిసి పోరాటం చేస్తాడా లేదా బీజేపీకి వ్యతిరేకంగా అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. దీంతోపాటు మరోవైపు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా ఇప్పటివరకు దీనిపై ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఎందుకు మౌనంగా ఉంటున్నారు, రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పదే చెప్పినప్పుడు కూడా, అంటే ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల దాదాపు 621 సీట్లు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తే మరోవైపు దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 195 సీట్లు మాత్రమే ఉంటాయి. దీనివల్ల చాలా గ్యాప్ ఏర్పడుతుంది కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి దీనిపై పోరాటం చేయాల్సిందే. ప్రోరేటాకు వ్యతిరేకంగా ఖచ్చితంగా అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, అంతా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలిసి రావాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. హైబ్రిడ్ మోడల్లో ఈ యొక్క రిజర్వేషన్ అంటే నియోజకవర్గాల పెంపు అనేది జరగాలి. ఎందుకంటే జిఎస్డిపి ద్వారా అంటే ఎక్కడైతే ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి రాష్ట్రాలకు ఏ రకంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ప్రాతిపదికనే ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి హైబ్రిడ్ మోడల్ని అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అటు కేంద్రం ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా ఈరోజు రేపు దీనిపై ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.